అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కారు పార్టీ కుదేలవుతోంది. కడియం ఎపిసోడ్తో ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులు డైలామాలో పడిపోయారు. పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఇంకెంతమంది పార్టీ వీడుతారోననే చర్చ జరుగుతోంది. ఒకే రోజు సీనియర్ నేతలు కేకే, కడియం పార్టీ వీడడంతో అధినేతతో పాటు ముఖ్య నేతలు షాక్ అయ్యారు. త్వరలో మరికొంతమంది ఇదే బాటలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఆగమాగం అవుతోంది. ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నానంటూ అధినేతకు లేఖ రాయడం, పార్టీ అవినీతి వ్యవహారాలపై లేఖలో ప్రశ్నించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా ఇంకెంతమంది పోతారోనని క్యాడర్లో చర్చ జరుగుతుంది. కావ్య తరహాలోని మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు కూడా పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, బయటపడుతున్న అవినీతి వ్యవహారాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దీంతో పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదని అభ్యర్థులు భావిస్తున్నట్టు గులాబీ లీడర్లలోనే డిస్కషన్ నడుస్తోంది. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఆయన కూతురు బల్దియా మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఇదే బాటలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్య కూడా నడవనున్నారు. వాళ్లతో పాటు పెద్ద ఎత్తున గులాబీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ గతి ఏమవుతుందని బీఆర్ఎస్ క్యాడర్ ఆందోళనలో ఉంది. ఇంకా పార్టీలోనే కొనసాగితే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే ఆలోచనలో పడింది. ఇప్పటికే 5 సిట్టింగ్ ఎంపీలు, 1 ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్, పసునీరి దయాకర్ కాంగ్రెస్ లో చేరగా బీబీ పాటిల్, పోతుగంటి రాములు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు దిగి కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. కడియం శ్రీహరి బిడ్డ, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడం ఆ పార్టీని ఒక్కసారిగా కుదిపేసింది. 2 రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె సాయంత్రానికి పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ లీడర్లందరినీ అయోమయంలోకి నెట్టింది. పార్టీ దిగజారిన తీరును, నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని పార్టీ అధినేతకు రాసిన లేఖలో కావ్య వివరించారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవడం ఎవరికైనా అసాధ్యమేనని ఆమె చెప్పకనే చెప్పారు. అవినీతి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను ఎలా దిగజార్చాయో లేఖలో వివరించారు. వరంగల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాల వార్తలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో పార్టీకి మరింత నష్టం జరుగుతోందని, ఈ పరిస్థితిలో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని లేఖలో వివరించారు కావ్య. ఒక్క వరంగల్లోనే కాదు, ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అందుకే బీఆర్ఎస్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సీనియర్ నాయకులు కూడా ముందుకు రాలేదు. కేసీఆర్ వెతికి అభ్యర్థులను ప్రకటిస్తే ఇప్పుడు వాళ్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఆ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకొని ఇతర పార్టీల్లో చేరి పోటీ చేస్తుండడం బీఆర్ఎస్ ను మరింత కలవరానికి గురిచేస్తోంది. పరిస్థితి దిగజారడానికి కేసీఆర్, కేటీఆర్ వ్యవహరించిన తీరే కారణమని పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులు విమర్శిస్తున్నారు. ఉద్యమంలో పార్టీకి అండగా నిలబడి పార్టీ నిర్మాణం కోసం పనిచేసిన తమకు అన్యాయం చేసి వలస నేతలను నెత్తిన ఎక్కించుకోవడమే దీనికి కారణమంటున్నారు. పార్టీ పరిస్థితి దిగజారడానికి కేసీఆర్ చేసిన తప్పులే కారణమని కేటీఆర్ ముందే నాయకులు వేలెత్తి చూపుతున్నారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ ఉద్యమ తెలంగాణ టీం, బంగారు తెలంగాణ టీంగా విడిపోయింది. బీటీ టీం నాయకులకి కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం, పదవులు ఇచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే తమదిప్పుడు ఉద్యమ పార్టీ కాదు అని, ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ సమాధానం చెప్పేవారు. ఎన్నికల ఓటమి తర్వాత అధినేత కేసీఆర్ ప్రజలకు సంజాయిషి ఇచ్చుకుంటారని బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. ఓటమిని అంగీకరించి తప్పులు సరిదిద్దుకుంటామని చెబుతారని ఆశించారు. జనంలో కాదు, పార్టీలోనే లోపాలున్నాయని చెబుతారని ఊహించారు. కానీ దీనికి భిన్నంగా కేసీఆర్ ప్రజల్ని తప్పుబట్టడమే కాదు, వాళ్లపైనే నిందలు వేశారు. కేసీఆర్ బాటలోనే కేటీఆర్ కూడా మొదట ప్రజలను నిందించారు. కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని ఆరోపించారు. ఈ ఆరోపణలనే బలంగా మార్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తుంటే చూస్తూ కూర్చోలేం కదా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరేందుకు గేట్లు తెరిచారు. దీంతో ఇప్పుడు మాట మార్చిన కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ను కూల్చాల్సిన అవసరం తమకు లేదని, ఆ పార్టీ నాయకులే కూలుస్తారంటూ కొత్త రాగం అందుకున్నారు.
కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలేవి పెద్దగా బయటపడలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక బీఆర్ఎస్ అవినీతి వ్యవహారాలన్నింటినీ తవ్వుతుంది, ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటి వ్యవహారం మరవకముందే గొర్ల స్కీమ్లో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా కాగు బయటపెట్టింది. ఒక చిన్న స్కీమ్లోనే వేల కోట్లు దోచుకున్న తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతలోనే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు కావడం బీఆర్ఎస్ ను కుదిపేసింది. ఇదిలా ఉండగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకొచ్చింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు సొంత మనుషుల ఫోన్లను కూడా అధికారంలో ఉన్నప్పుడు ట్యాప్ చేసినట్టు, సినిమా వాళ్లను, వ్యాపారస్తులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలనుంది. దీంతో తమ ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉంటారని బీఆర్ఎస్ లీడర్లు అనుమానిస్తున్నారు.